హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్ పవని చిత్రడ. ఈ వీడియోలో మనం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఆర్ 2 పీస్ ఇంప్లాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇంప్లాంట్ అనేది 2 పీసెస్లో వస్తుంది కాబట్టి దీన్ని మనం 2 పీస్ ఇంప్లాంట్స్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దీన్నే మనం ఇంప్లాంట్ అనుకుందాం. ఇది మన ఇంప్లాంట్ బాడీ అండ్ ఇది అబట్మెంట్. ఈ ఇంప్లాంట్ బాడీ అనేది మొత్తంగా కూడా బోన్లో ఉంటుంది. అంటే బోన్లోకి సబ్మర్జ్ చేస్తాం, స్క్రూ చేస్తాం, దానిపైన అబట్మెంట్ వస్తుంది. ఈ అబట్మెంట్ని ఈ ఇంప్లాంట్ బాడీకి స్క్రూ చేస్తామన్నమాట. ఇలా అందుకే దీన్ని 2 పీస్ ఇంప్లాంట్ అంటాము. అండ్ దీనిపైన మనం క్యాప్ని ఇస్తాము. ఈ క్యాప్ని అబట్మెంట్ మీద కూర్చోబెట్టాలి. క్యాప్ని ఫిక్స్ చేస్తాము. ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో బోన్ ఆగ్మెంటేషన్ అంటే బోన్ సపోర్ట్ సరిగా లేకపోవడం, ఎముక అరిగిపోయి ఉండడం, అలాంటి కేసెస్లో ఆర్టిఫిషియల్ బోన్ని యాడ్ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ దీంట్లో కొన్ని కేసెస్లో ఇమీడియట్ లోడింగ్ చేయొచ్చు అండ్ కొన్ని కేసెస్లో డిలేడ్ లోడింగ్ అంటే ఇంప్లాంట్స్ పెట్టి కొన్ని రోజులు ఆగి లోడింగ్ చేయొచ్చు. టెర్వాయిడ్ ఇంప్లాంట్స్ అండ్ జైగోమా ఇంప్లాంట్స్ పెట్టి ఆ టైం టేకింగ్ మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో లైక్ సైనస్ లిఫ్ట్స్ అలాంటి ప్రొసీజర్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఈ టెర్వాయిడ్ ఇంప్లాంట్స్ కానీ జైగోమా ఇంప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అండి. అండ్ ఈ ఇంప్లాంట్స్తో మీరు సింగిల్ టీత్ని రీప్లేస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టీత్ని రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్ సెట్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. మీరు కనుక ఈ ఇంప్లాంట్స్ కోసం మీ డెంటిస్ట్ని అప్రోచ్ అయితే మీకు ఫస్ట్ పెద్ద ఎక్స్రే అనేది అడ్వైస్ చేస్తారు. మీకు ఎలాంటి రకమైన ఇంప్లాంట్స్ సూటబుల్ అవుతాయి అనే దాని గురించి మీతో డిస్కస్ చేస్తారు. అండ్ పన్ను తీసిన వెంటనే ఇమీడియట్ లోడింగ్ చేయొచ్చా లేదంటే డిలేడ్ లోడింగ్ అవుతుందా అనే దాని గురించి కూడా మీతో డిస్కస్ చేస్తారు. దాన్ని బట్టి మీతో ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.